ఈరోజు ఒక సత్సంగానికి వచ్చానని అనిపించింది. సత్సంగం అంటే అందరూ కూడా మంచి మనుషులు, మంచి మనసులు ఒక చోట ఎప్పుడైతే సమావేశమని దాన్నే సత్సంగం అంట. ఈ మొత్తం కార్యక్రమానికి ఒక సూత్రధారి అయి నడిపిస్తున్న నరసింహారెడ్డి గారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి ఒక సూత్రధారి కావాలి. ఎవరైనా ఒక పివటల్ పాయింట్, ఫల్క్రమ్ అంటాం దాన్ని, ఆ ఫల్క్రమ్ చుట్టూ మొత్తం తిరుగుతుంటుంది. సో ఆ విధంగా ఆయన నిలబడి 18 మంది టీచర్లతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ దేశంలో, ఈ సమాజంలో స్వార్థం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే నేను ఎప్పుడు కూడా అనుకుంటుంటాను. ఎందుకంటే సాధారణంగా చాలామంది మనకన్నా పైకి ఎవరైనా వెళ్ళిపోతారు అంటే అసూయ పడుతుంటారు. కానీ వీళ్ళ దగ్గర చదివిన పిల్లలు మాకన్నా గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకునే ఏకైక సమాజం ఏదైనా ఉంటే అది ఉపాధ్యాయ వర్గం అన్నమాట. అటువంటి 18 మంది ఒక చోటికి వచ్చి ఇంకా ఏం సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సొసైటీని స్థాపించి 227 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ, అంటే చూడండి, సరి అయిన సమయంలో సరి అయిన సహాయం మనకు అందజేస్తే ఆ విద్యార్థులు ఏ స్థాయికి వెళతారన్నది ఇటువంటి ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప విధానాలతో ఉపాధ్యాయులు ఏం చేయగలరు సమాజంలో అనడానికి వీళ్ళందరూ కూడా ఉదాహరణలు అన్నమాట. ఆలోచించండి, ఉపాధ్యాయ వృత్తికి ఎంత పవర్ ఉంటుందో అన్నది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం. కాబట్టి మీరందరూ కలిసి చేస్తున్న ఈ కృషి అమోఘం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ ఎ హ్యూమన్ బీయింగ్? కోరుకునే స్థాయిలో మనిషి ఉంటాడు, ఇచ్చే స్థాయిలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి మనం కూడా ఇచ్చే స్థాయికి ఎదగగలిగితే మనం కూడా మనిషి జన్మ నుంచి భగవంతుడి స్థాయికి మనం వెళ్ళవచ్చు అన్నది మనందరికీ తెలిసిన ఉదాహరణ. ఈరోజు ఇంతమంది పిల్లలకు మీరు సహాయం చేస్తున్నారు అంటే మన స్థాయిని గుర్తించి మన స్థాయిని పెంచుకొని వాళ్లకు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలందరి మీద ఉన్న బాధ్యత అంటే మీరు ఇప్పుడు తీసుకునే స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇచ్చే స్థానానికి ఎదిగి మీరు కూడా ఈ సంస్థలో భాగస్వాములయ్యి మీరు తీసుకున్న సహాయాన్ని మళ్ళా గనక ఇవ్వగలిగితే దిస్ ఈజ్ కాల్డ్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ. ఈరోజు అందరం కలిసి సమాజం పట్ల ఆలోచిస్తూ మన బాధ్యత ఏంటి అని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ సమాజాన్ని ఇంకా గొప్పగా తయారు చేయడానికి ఏం చేయాలి అన్న ఒక సమిష్టి ఆలోచన, ఇట్ ఇస్ ఎ కంబైన్డ్ థింకింగ్, ఆ దిశగా మనం అందరం ముందుకు వెళుతూ ఈ సమాజాన్ని ఇంకా గొప్ప సమాజాన్ని తయారు చేస్తూ ఒక గొప్ప దేశాన్ని మనం అందరం కలిసి తయారు చేద్దామని ప్రతిపాదిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.